హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో ఏంటో ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయింది కదండి. గోరింటాకు పొడి. గోరింటాకు మనం పెట్టుకున్న తర్వాత మిగిలిపోయి ఉంటుంది కదండి. దీన్ని పౌడర్ చేసుకుంటే మనకి ఎన్ని నెలలైనా సరే ఇది పాడవదండి. చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని పూర్తి ప్రాసెస్ చూసేయండి. చాలా సింపుల్ అండి. చాలా చిన్న వీడియో. దీంట్లో ఉన్న పెద్ద పెద్ద పుల్లలన్నీ ఉంటాయి కదండి, అవి తీసేసుకోండి. చిన్న చిన్నవి ఏం కాదండి, అవి పక్కకు వచ్చేస్తాయి. మనము ఈ ప్రాసెస్లోనే అన్నీ అవే పక్కకు వచ్చేస్తాయి. ఈ విధంగా గోరింటాకు పెట్టుకున్న తర్వాత మిగిలిపోయినది ఇది నేను పెట్టుకున్న రోజు పండిందండి. ఇది వచ్చేసి 6th డే అనమాట. 6th డేకి ఈ కలర్ ఉంది. పెట్టుకున్న రోజు అయితే చాలా ఎర్రగా పండింది గోరింటాకు. అదేవిధంగా మనం ఈ పౌడర్ని నిల్వ చేసుకున్నా కూడా అంతే ఎర్రగా పండుతుంది. ఎలాగో ఏంటో చూసేయండి. దీనికోసం మిగిలిపోయిన గోరింటాకు కానీ మామూలుగా మన దగ్గర గోరింటాకు ఉన్నది ఏదైనా సరే గోరింటాకు తీసుకోండి. ఇది నేను మిక్సీకి వేసుకున్న తర్వాత మిగిలింది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను 6 days నుంచి. చూపించాను కదండి పెట్టుకున్న రోజు ఎంత ఎర్రగా పండిందో. 6th డేకి నా చేతికి ఉంది కదండి ఆరెంజ్ కలర్లో, ఆ కలర్లోకి వచ్చింది. ఈ విధంగా పెద్ద పెద్ద పుల్లలన్నీ తీసుకోండి. సన్న పుల్లలు అయితే ఏం అవసరం లేదు. ఇప్పుడు ఈ గోరింటాకు అంతా కూడా ఒక ప్లేట్లో వేసుకోండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మిగిలిపోయినటువంటి గోరింటాకుని పౌడర్గా చేసి పెట్టుకున్నామంటే మన హెయిర్కి యూజ్ అవుతుంది. అదేవిధంగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు గోరింటాకు పెట్టుకోవచ్చు అనమాట. చాలా ఎర్రగా పండుతుందండి. 1 week నాకు తెలిసి 10 days వరకు కూడా అసలు ఏమి పోదండి నేను తయారు చేసే మెథడ్లో గోరింటాకు అయితే. దీన్ని ఇట్లా నలిపితే ఎంత పొడిగా రావాలండి. ఇది 2 days అయితే ఎండబెట్టుకున్నాను నేను. ఎండ బాగా పెడుతున్నట్లయితే ఒక 2 daysకి ఎండిపోతుందండి. బాగా ఎండలో పెట్టి ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా అంతా ప్రెస్ చేస్తే పౌడర్ లాగా అవ్వాలండి. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. ఒక 2 minutesలోనే మెదిగిపోతుందండి. పౌడర్ అవ్వదేమో అని అనుకోవద్దు, చాలా త్వరగా మెదిగిపోతుంది. మిగిలిపోయినటువంటి గోరింటాకుని ఈ విధంగా స్టోర్ చేసుకున్నట్లయితే మనకు ఎంచక్క ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ కూడా మనము పచ్చి ఆకు పెట్టుకున్నప్పుడు ఎలా పండుతుందో అలాగే పండుతుంది. దీన్ని ఉల్లిపాయ రసంతో చేసుకోవచ్చు, అదేవిధంగా టీ పౌడర్తో చేసుకోవచ్చు, డిఫరెంట్ మెథడ్స్లో చేసుకోవచ్చు. 1 by 1 నేను చూపిస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక పిండి జల్లించుకునేది ఉంటుంది కదండి, అందుట్లో వేసుకొని జల్లించుకోవాలి. ఇప్పుడు సన్న సన్న పుల్లలు ఏమైనా ఉంటే ఇప్పుడు పక్కకు వచ్చేస్తాయి చూడండి. చాలా మెత్తటి పౌడర్ వస్తుంది. మీరు కోన్ తయారు చేసుకునేకైతే ఈ విధంగా చల్లించుకోండి. లేదు నార్మల్గా ఎప్పుడన్నా పెట్టుకునేదానికైతే జల్లించుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఈ పౌడర్ ఇక ఎన్ని రోజులు ఉంటుంది అనే విషయానికి వస్తే దాదాపు 1 year వరకు పాడవదండి. ఆల్రెడీ నా దగ్గర ఉంది పౌడరు. అసలు 1 year అయినా కూడా ఎర్రగానే పండుతుంది, కలర్ ఏం తగ్గదు. చూస్తున్నారు కదా, సన్న సన్న పుల్లలు ఏమీ తీయాల్సిన అవసరం లేదు, ఈ విధంగా వచ్చేస్తాయి. మెత్తటి పౌడర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా పుల్లలంతా తీసేసుకోవచ్చు అనమాట. చాలా ఎర్రగా పడుతుందండి. టీ పౌడర్ని కొద్దిగా డికాప్షన్ లాగా మనము చేసి పెట్టుకున్నామంటే, నేను ఆ మెథడ్స్ అన్ని చూపిస్తాను 1 by 1. చూడడానికి ఇక్కడ కొద్దిగా అనిపిస్తుంది కదండి, ఇది ఒక 10 timesకి వస్తుందండి. ఒక స్పూన్ అయితే మనకు సరిపోతుంది. హెయిర్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు దీంతో. జుట్టు చాలా బాగా పెరుగుతుందండి. గోరింటాకు మనకి హీట్ తగ్గిస్తుంది కదండి, జుట్టు బాగా ఒత్తుగా బలంగా పెరుగుతుంది. ఈ విధంగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి 1 year వరకు చాలా చక్కగా నిల్వ ఉంటుంది. పౌడర్ ఏమీ పాడవదండి, పురుగు కూడా పట్టదు. ఈ ఆకు ఎంత ఎర్రగా పండుతుందో చూడండి. బాయ్ ఫ్రెండ్స్.